బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 14వ అధ్యాయం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతం చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనము నీ వలన పుట్టించేదని మోషేతో చెప్పగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు, ఆరాధనలు. ఇంతవరకు సాయం చేసినప్పుడు స్తుతిస్తున్నాం. బలలో పాలు పొందకమునకు చదవబడిన వాక్య భాగముల నుంచి మా అందరితో మాట్లాడుతూ రండి. వాక్య వెలుగులో మా జీవితాలను పరీక్షించుకొని యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందడానికి సహాయం చేయమని మీ దాసుని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము పోయిన వారము ఇదే 14వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకొని ఇశ్రాయేలు ప్రజలు కనాను వెళ్ళకుండా మోషే అహరోనుల మీద, కాలేబు యెహోషువల మీద ఏ విధంగా తిరుగుబాటు చేశారో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు 11వ వచనం నుంచి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని తర్వాత బలలో పాల్గొందాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యలో చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? దేవుడు వేస్తున్న ప్రశ్న ఇది. యెహోవా అడుగుతున్నాడన్నమాట. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? అలక్ష్యం చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. ఐగుప్తులో దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నిటిని చూశారు. అరణ్యంలో ఇప్పటి వరకు దేవుడు వారికి తోడుగా ఉండి చేస్తూ వచ్చిన కార్యములన్నిటిని చూస్తూ వచ్చారు. అయితే ఇన్ని చూసి కూడా దేవుని మంచితనము, దేవుని ప్రేమ, దేవుని యొక్క గొప్పతనము ఇవన్నీ కూడా ఎరిగి చివరికి దేవుని ఏం చేస్తున్నారు? అలక్ష్యం చేస్తున్నారు. ఇంకా కింద అంటాడు ఏమని? వారి మధ్య నేను చేసిన సూచక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మకయుందురు? ఇంతకాలం ఇన్ని సూచక్రియలు చేస్తే ఇవన్నీ చూసి కూడా ఇంకా నమ్మకపోతున్నారే అని దేవుడు బాధపడుతున్నాడు. చాలాసార్లు మనం కూడా దేవుడు మనల్ని రక్షించడానికి సిలువలో ఏం చేశాడో అది మనమందరం ఎరుగుదాము.
ఆ ప్రభునందు విశ్వాసం నుంచి రక్షించబడిన తర్వాత మన ఆత్మీయ జీవితంలో మనకు కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, రకరకాల సమస్యల్లో దేవుడు మన పక్షంగా ఉండి ఏ విధంగా కార్యములు జరిగిస్తూ వచ్చాడో మనం చూస్తూ కూడా చాలాసార్లు మనం కూడా దేవుని నమ్మము, దేవుని చాలాసార్లు ఏం చేస్తాం? అలక్ష్యం చేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. అందుకే దేవుడు బాధపడుతూ అడుగుతున్న ప్రశ్న ఇది: ఇశ్రాయేలు ప్రజలు నన్ను ఎందుకు అలక్ష్యం చేస్తున్నారు? ఇన్ని కార్యాలు చూస్తూ కూడా ఎందుకు నన్ను నమ్మడం లేదు? ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాను కదా, అరణ్యంలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాను, మారాను మధురంగా మార్చాను, ఆకాశం నుంచి మన్నా కురిపిస్తున్నాను, బండలో నుంచి నీళ్ళు రప్పించాను. 5 రోజులు తాగుతూనే ఉన్నారు. కొరింథీ పత్రికలో ఉంది. ఆ బండ వాళ్ళని వెంబడిస్తుందంట. తమ్మును వెంబడించు ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగిరి అని ఉంది. ఆ బండ ఒకరోజు నీళ్ళు చాగిపోలేదు. వాళ్ళు ప్రయాణం చేస్తుంది, ఈ బండ కూడా వాళ్ళ వెంట వస్తుందంట. దేవుడు ఇట్లా చేసి అద్భుత కార్యాలన్నీ వాళ్ళు చూస్తూనే వస్తున్నారు. చూస్తూ కూడా కనాను దేశంలో ఉండే ప్రజలను వెళ్ళగొచ్చి ఆ దేశాన్ని వీళ్ళకి ఇస్తాడు అని చెప్పే ఈ మాట వాళ్ళు నమ్మలేకపోతున్నారు. అందుకే దేవుడు నేను చేసిన కార్యాలన్నీ చూసి ఇప్పుడు చేసినవన్నీ చేశాడని నమ్ముతారు, కానీ ఇప్పుడు చేయబోయేది వీళ్ళు నమ్మడం లేదు. చాలాసార్లు అంతే. నీ జీవితంలో దేవుని రక్షించాడని ఒప్పుకుంటాను. రక్షించిన నాటి నుంచి ఇంతవరకు ఎన్ని కష్టాలు కూడా వచ్చావు, దేవుడు నీకు తోడుగా సాయం చేయలేదా అంటే చేశాడని కూడా ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు వచ్చేది నమ్మలేదు. అదే కదా మన సమస్య. చాలాసార్లు మనం కూడా వెనక జరిగిన ఒప్పుకుంటాం, కానీ ముందు జరగబోయేది నేను చేస్తానంటే ప్రభు మనం నమ్మలేము. యోహాను సువార్త 11వ అధ్యాయం యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వచ్చి యేసు ప్రభు అంటాడు. వాళ్ళంటారు రాగానే ఏమని మార్త అంటది, ప్రభువా కబురు పంపించిన వెంటనే నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు సావకయుండును అని వాళ్ళంటే ప్రభు అంటాడు. యేసు ప్రభు ఏమంటాడు, మీ సహోదరుడైన లాజరు తిరిగి బ్రతుకును అంటాడు ప్రభు. అంటే మార్త అంటే బ్రతుకుతాడని నాకు కూడా తెలుసు, ఎప్పుడో నువ్వు మరలా వచ్చినప్పుడు పునరుద్ధానం బ్రతుకుతాడు అంటే అప్పుడు జరిగేది నమ్ముతుంది. అయితే ప్రభు అన్నాడు, పునరుద్ధానం జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన మరలా ఎన్నటికి చనిపోవడం చెప్తాడు. ఈ మాట నమ్ముచున్నావా అంటే ఆమె నమ్ముచున్నాను అంటే మళ్ళా పునరుద్ధానాన్ని అడిగిపోతుంది. అంటే యేసు ప్రభు ఇప్పుడు చేస్తాడంటే ఆమె ఎప్పుడో చేయబోయేదని నమ్ముతుంది. ఒకవేళ ప్రభు అడిగాడు అనుకో, మాట్లాడి ఎంతమందిని స్వస్థపరచలేదంటే స్వస్థపరచడం ప్రభు, అద్భుతాలు చేయలేదు చేసినప్పుడు ప్రభు నీ గురించి అంతా తెలుసు, మరి ఎందుకు చేయలేదు? చేస్తానని నమ్మితే ఎందుకు ఈ క్వశ్చన్లు, ప్రశ్నలు, ఎందుకు ఈ కన్నీరు ఏడుపు? అంటే నేను వచ్చి నా దగ్గర ప్రశ్నలు అడుగుతున్నారంటే నువ్వెందుకు ఎట్లా చేసినావు అంటున్నారంటే నేను చేయలేననే కదా. చాలాసార్లు మార్త మరియలాగా మనం కూడా దేవుడు మన జీవితంలో చేసిన వాటిని నమ్ముతాం, కానీ ఇప్పుడు నేను చేస్తానంటే చాలాసార్లు నమ్మాలి. మనం దేవుణ్ణి ఎప్పుడు నమ్మాలి,
ఎప్పుడెప్పుడు నమ్మాలి? ఎప్పుడు. చూడండి 62వ కీర్తన, 62వ కీర్తన 8వ వచనం. జనులారా ఎప్పుడెప్పుడు అంట? ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. జనులారా ఎల్లప్పుడూ ఆ మాట గుర్తు పెట్టుకోండి. దేవుని మీద నమ్మకము ఎల్లప్పుడూ ఉంచాలి. అసలు షడ్రకు మెసేజ్ అభ్యర్థకు వారి విశ్వాసం అయితే వాళ్ళ నమ్మకాన్ని ఎంత పెంచుకోవాలి. వాళ్ళు నెబుకద్నెజరు ఏమంటారు? మా దేవుడు వేడిమి గల ఈ అగ్నిగుండమును, ఆ అగ్నిగుండము నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని ఇంకొక మాట అంటారు. ఒకవేళ రక్షించకపోయినారు కానీ ఆ దేవుని మేము నమ్ముతాం. మనం ఏం చెప్తాం చెప్పండి? రక్షిస్తే నమ్ముతాం, రక్షించకపోతే. కానీ వాళ్ళ నమ్మకం చూడండి. మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ ఆయన చిత్తమై మేము కాలిపోవాలని ఆయన ఉద్దేశమై కాలిపోయినా కాలిపోతాం, కానీ మేము మాత్రం మా దేవుని మీద ఉన్న నమ్మకాన్ని మేము పక్కకి తొలగించుకోము. ఆయనే దేవుడు, ఆయన మీదనే మా విశ్వాసం. ఎంత నమ్మకం దేవుని మీద వాళ్ళకి. అందుకే వాళ్ళ పేర్లు ఎక్కడికి వచ్చినాయి? విశ్వాస పేర్ల పట్టికలోకి వచ్చినాయి. రేపంటే మనం పరలోకానికి పోతే ఒక పట్టిక ఉంటుంది, స్పెషల్ పట్టిక. దేవుడు వాళ్ళ పేర్లు చదువుతుంటాడు. నా పేరు ప్రభు అంటే ఎక్కడి నుంచి వచ్చినా ఎన్టీపీసీ ఎరుసలేం నుంచి. నీ పేరు కనబడుతుంది కదా అంటే అవసరం. మన పేరు ఆ విశ్వాసాల పట్టికలో ఉండాలంటే, విశ్వాస వీరుల పట్టికలో మనము. అందుకే హెబ్రీ 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళని ఏమంటారంటే ఫెయిత్ హీరోస్ అంటారు. అంటే విశ్వాస హీరోలు. వాళ్ళు దేవుని కొరకు విశ్వాసంతో గొప్ప కార్యములు వాళ్ళు వారి జీవితంలో అనుభవించినారు. కాబట్టి మనం కూడా అలాంటి భక్తులను మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళలాంటి విశ్వాసాన్ని మనం కూడా అనుసరించాలి. చాలాసార్లు దేవుడు ఫలానా వాళ్ళకి గొప్ప కార్యం చేశాడు, ఫలానా వాళ్ళ జీవితంలో గొప్ప కార్యం చేశాడని చెప్పుకుంటా. ఇప్పుడు మనకు ఒకటి అలవాటు అయింది. ఏమైంది? భక్షి గారి గురించి చెప్పడం కదా. భక్షి గారు ప్రార్థన చేస్తే ఫ్లైట్ తిరిగి వచ్చింది. భక్షి గారు ఏం లేకపోతే ప్రార్థన చేస్తే గొప్ప కార్యం చేశాడు అని చెప్తే, మరి మన జీవితాల్లో దేవుడు చేసింది ఏదైనా ఉందా? ఒకవేళ చేస్తాడని విశ్వాసం ఉందా? చాలాసార్లు మనము చెప్పుకునే విశ్వాసులు, కొంతమంది ప్రచారం చేసే విశ్వాసులుగా ఉంటారు. అందరికి చేశాడని చెప్తాం, కానీ మన జీవితంలో దేవుడు చేశాడని మనం కూడా చెప్పాలి. అలాంటి విశ్వాసం మనకు కావాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడిపించబడే వారే, దేవుని కార్యములు చూసిన వాళ్ళే, కానీ కనాను దేశంలో ప్రవేశపెడతాడని వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు నమ్మకుండా దేవుని నిర్లక్ష్యం చేసినారు, అలక్ష్యం చేసినారు. మనం ఎల్లప్పుడూ దేవుని మీద నమ్మకం ఉంచాలి. యేసు ప్రభు కూడా చెప్పాడు. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. చాలు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలి. శిష్యులకు చెప్తున్న మాట, పిల్లరా, మనం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎప్పుడూ కూడా దేవుని మీద అవిశ్వాసంతో దేవుని నిర్లక్ష్యం చేయకూడదు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి పోదాం అనుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు
కొత్త నాయకుని నియమించుకొని వాళ్ళు ముందుకు కాకుండా వెనక్కి పోదాం అనుకుంటున్నారు. కారణం ఏంటంటే ముందుకు పోతే దేవుడు కనాను ఇస్తాడన్న నమ్మకం వీళ్ళకి లేకుండా పోయింది. అందుకే దేవుడు బాధపడితే ఈ మాట చెప్పి ఇంకేమన్నాడు? 12వ వచనం చదవండి. నేను వారికి స్వాస్థ్యమియక తెగుల చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా, దేవుడు మోషేతో అంటున్నాడు, నేను వారికి ఏమియను? స్వాస్థ్యమియను. దేవుడు వారికి ఏమి చేయాలనుకున్నాడు? కనాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇవ్వాలనుకున్నాడు. అయితే వీళ్ళు దేవుడిని అలక్ష్యం చేశారు కాబట్టి, దేవుని నమ్మడం లేదు కాబట్టి, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే ఆ కనాను దేశాన్ని వీళ్ళకి స్వాస్థ్యముగా ఇయ్యను. అంతేకాదు, ఇంకేం చేస్తే వారిని తెగుల చేత వారిని హతం చేసి, వాస్తవంగా వీళ్ళు ఎక్కడికి పోవాలండి? కనానుకు పోవాలి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు? కనాను సరిహద్దుల్లో ఉన్నారు. అంతే. వీళ్ళు వెళ్ళి ఏం చేయాలి? వెళ్ళి దేవుడి మీద విశ్వాసంతో దాన్ని స్వాధీనం చేసుకోవాలి. అంత సమీపంగా ఉండి వీళ్ళు కనాను స్వాధీనం చేసుకోకుండా కానాను సరిహద్దు లేకపోతున్నారు, తెగుల చేత హతం కాబోతున్నారు. ఎంతమంది కాబోతున్నారు? 6 లక్షలు ఇద్దరు మిగిలింది. ఇంకా దాన్ని ఎట్లా లెక్క కడతారో చూడండి. ఎంత పర్సెంటేజ్ మీరు ఆలోచించారు. నేను దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే ఎంత నష్టముందో చూడండి. దేవుడు నేను వాళ్ళకి స్వాస్థ్యం ఇయ్యనన్నాడు, తెగుల చేత వాడిని ఏం చేస్తా? హతము చేస్తా అని ఇంకేమన్నాడు? ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదని మోషేతో చెప్పగా, మోషేతో అంటున్నాడు, వాళ్ళందరినీ నాశనం చేసి ఎవరిని గొప్ప జనంగా చేస్తా? నిన్ను చేస్తా, నీ సంతానాన్ని చేస్తా. ఇప్పుడు నీ సంతానాన్ని ఏం చేస్తా? కనానికి తీసుకెళ్ళి గొప్ప జనాంగంగా చేస్తాను అంటున్నాడు. ఒకవేళ మోసే స్థానంలో మనం చేయమంటాం, ప్రభువుకు స్తోత్రం అంటాడు. వెంటనే అర్జెంటుగా పని చేయమంటారు కదా. కానీ మోసే ఎలాంటి వాడంటే నిస్వార్థ పరుడు, తన క్షేమాన్ని చూసుకునేవాడు కాదు. చూడండి, నిర్గమకాండంలో కూడా ఇదే మాట చెప్పినాడు దేవుడు. 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయం 9వ వచనం. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసినని మోషేతో చెప్పగా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారో మనకు తెలుసు. మోషే సీనాయి కొండ మీదకి ఎక్కి వెళ్ళి 40 రాత్రి భాగంలో ఉండి ఆ నిబంధన పలకలు తీసుకొని కిందికి వచ్చేసరికి వీళ్ళేం చేశారు? ఆహారాన్ని పట్టుకొని దూడం చేసుకున్నారు. దూడం చేసుకొని దూడ పండగ చేసుకున్నారు కదా. పండగ అంటే ఏంటి? వండుకోవడం, తినడం, ఎగరడం. వాళ్ళు వండుకున్నారు, తిన్నారు, గంతులు వేయడం మొదలు పెట్టారంట. ఇప్పుడు పండగలు అంటే కదా, పండగలు జరుపుకొని ఏం చేస్తాం? బైబిల్లో పాత నిబంధనలు దేవుడు ఏమన్నాడంటే అవి యెహోవా పండగలను ఉంది. కానీ కొత్త నిబంధనకు వస్తే అవి యూదుల పండగలు అవుతున్నాయి, మనుషుల పండగలు అవుతుంది. మనకు పండగ, దేవుడికి కాదు. దేవుడి పేరు చెప్పకపోతే ఇంకా అంత ఆరగించింది మనమే. అందుకనే
వీళ్ళు తోడని పెట్టుకొని ఓ ఇశ్రాయేలు ఇదిగో ఐగుప్తు నుంచి తెచ్చిన దేవత ఇదే అని చెప్పి దాన్ని చూపిస్తే ఇంకేముంది వాళ్ళు ఆగుతారా? మంచిగా పండుగ చేసుకుంటామని వండుకొని తిని దాని ఎదుట మీరు ఎదుగుతుంటే దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. మోసే కూడా సహించలేకపోయాడు. తర్వాత దేవుడు కోపంతో మోసేతో చెప్పాడు, మోసే నువ్వు ఊరుకో, ఈ ప్రజలు ఏం చేస్తా నాశనం చేసి నేను గొప్ప జనాంగంగా చేస్తాను. ఆ మాట చెప్తే మోసే ఏమన్నాడు కింద? ఆయన ఒప్పుకోలేదు. ఆయన ఏమంటాడు తెలుసా? అబ్రహాముతో ఏం చెప్పావు నువ్వు అంటాడు. అబ్రహాము సంతతిని ఏం చేస్తా అన్నావు? ఐగుప్తు నుంచి విడిపించి కనాను తీసుకుపోతా అన్నావు. మరి నీ మాట నువ్వే మరి ధిక్కరిస్తావా? వాగ్దానం ఇచ్చి నెరవేర్చవా? చూడండి ఆ మాటలు 32 అధ్యాయం కింద చదవండి. ఏమంటాడు? ఏమంటాడు చూడండి ఆ మాటలు, ఆ వచనాలే చదవడం. 13వ వచనం చదవండి. నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఇలా జ్ఞాపకం చేస్తున్నాడు? అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలు అంటే యాకోబుతో వాగ్దానం చేశాడు. ఐగుప్తు నుంచి విడిపించి నీ సంతతి వారికి కనాను స్వాస్యంగా ఇస్తానని చెప్పినాడు. అందుకే వాళ్ళని జ్ఞాపకం చేసుకో అని నీవు వారితో ఏమని చెప్పావు? ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదనియు వారు నిరంతరము దానికి హక్కుదారులనియు దేవుడు చేసిన వాగ్దానం దేవునికి ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వే చెప్పి ఏదో పాపం వచ్చిందని తప్పు చేశారని వాళ్ళని నాశనం చేస్తావా? అట్లా చెయ్యొద్దు అని మోసే అడ్డుపడ్డాడు. ఎప్పుడైతే మోసే ఇట్లా అడ్డుపడ్డాడో మోసేను బట్టి దేవుడు వాళ్ళకి కీడు చేయలేదు. ఇక్కడ కూడా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో దేవుడు మోసేతో అన్నాడు, తెగులు చేత వీళ్ళని నాశనం చేసి నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానంటే అప్పుడు మోసే అంటాడు 13వ వచనం, మోసే యెహోవాతో ఇట్లా నేను అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు, దేవుని బలము చేత ఈ జనమును ఐగుప్తులో నుండి రప్పించితివి కదా, వీరు ఈ దేశ నివాసులతో ఏ సంగతి చెప్పి ఉందరో యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నామనియు యెహోవాను నీవు ముఖాముఖిగా కనబడిన వాడనియు నీ మేఘము వారి మీద నిలుచుచున్నదనియు నీవు పగలు మేఘస్తంభములను రాత్రి అగ్ని స్తంభములను వారి ముందు నడుచుచున్నావనియు. ఎవరు విన్నారు? అన్ని జనులు. ఇప్పుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు ప్రజలు వచ్చేటప్పుడు ఇప్పుడు మీరు మా దేశం నుంచి ఎటుపోతున్నారు అంటే అప్పుడు వీళ్ళే చెప్పిండారు, మా దేవుడు మాకు వాగ్దానం చేసినాడు, మా తాత అబ్రాహాముతో చేసినాడు, మా తాత ఇస్సాకుతో చేసినాడు. ఈ కథని చెప్పినారు వీళ్ళు. మేము ఇప్పుడు కనానుకు పోతున్నాం అని చెప్పినారు. అర్థమైంది కదా? అన్ని జనులు నీ గురించి విన్నారు, వాళ్ళు చెప్పారు. నువ్వు వారిని విడిపించిన తర్వాత వారిని కనాను దేశానికి తీసుకుపోతున్నావని వారు చెప్పిన సంగతులు వాళ్ళు విన్నారు కదా అని ఇప్పుడు 15వ వచనం. కాబట్టి నేను వాక్య జరపతి ఈ జనులను చంపినలా ఈ మాట చూడండి. నీ కీర్తి అంటే నీ గొప్పతనాన్ని గురించి, నీ ఘనతను గురించి ఆ ప్రజలు విన్నారు కదా. అన్ని జనులు వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే ప్రమాణపూర్వకముగా తాను ఈ జనులకు ఇచ్చిన దేశమందు వారిని చేర్చుటకు దేవునికి ఏమి లేదు,
శక్తి లేక యెహోవా వారిని అరణ్యంలో సంహరించదని. మోసే ఏం చెప్తున్నాడంటే, అన్యజనులందరూ ఏమన్నారు? నీ కీర్తిని వచ్చి, నీ గొప్పతనాన్ని వచ్చి విన్నారు. ఐగుప్తులో నువ్వు చేసిన కార్యాలు విన్నారు. అరణ్యంలో నువ్వు చేసిన కార్యాలు విన్నారు. ఆ ప్రజలను విడిపించి కనానుకు తీసుకుపోతున్నావని వాళ్ళు విన్నారు. ఇప్పుడు అరణ్యంలో ఒక్క దెబ్బతో వాళ్ళు నాశనం చేస్తే, నీ కీర్తిని వచ్చి, నీ గొప్పతనానికి వచ్చి, నీ యొక్క శక్తి, నీ సామర్థ్యానికి వచ్చి విన్న ఆ అన్యజనులు ఏమనుకుంటారు? ఆ ప్రజలను ఐగుప్తు నుంచి దేవుడు విడిపించి కనానుకు తీసుకుపోవడానికి ఆయనకి ఏం లేదు, శక్తి లేదని వాళ్ళు చెప్పుకుంటారు కదా. అని చెప్పుకుంటే ఏమైంది? దేవునికి ఏమొస్తుంది అండి? అవమానం వస్తుంది. వాస్తవంగా దేవుడు కణాన్ని తీసుకుపోలేడా? తీసుకుపోలేడండి? తీసుకుపోగలడు. మరి వీళ్ళు వాదలేరు. తప్పేవారి కణాన్ని వాగకపోవడానికి కారణం వీళ్ళదే తప్పు. కానీ వీళ్ళని బట్టి దేవునికి ఏ రాబోతుంది? అవమానం రాబోతుంది. అందుకనే మనం దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే, విశ్వాసంతో మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగకపోతే, మనల్ని బట్టి దేవునికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది. అందుకే మోసే జ్ఞాపకం చేస్తున్నాడు, వారిని చంపిన అరణ్యంలో నీకే అపకీర్తి వస్తుంది, అవమానం వస్తుంది అని చెప్పి ఇంకేమన్నాడు? 17వ వచనం, యెహోవా దీర్ఘశాంతుడు. దేవుని లక్షణాలు గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఎట్లాంటి ఒకసారి గుర్తు చేసుకో. నువ్వెవరో దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును. మనిషి గుర్తు చేస్తూ నువ్వు ఎట్లాంటి ఒకసారి గుర్తు చేసుకో. ఒకసారి ఈ నిర్ణయం నీకు ఎక్కడ వచ్చింది? ఒక దెబ్బతో వాళ్ళు ఏం చేస్తారంటావే? వాళ్ళని చంపేస్తే ఎట్లా అవుతుంది? ఐగుప్తు నుంచి వాళ్ళని తీసుకొచ్చి అరణ్యంలో చంపేస్తే నీ గురించి జనాలు అన్యులు ఏమని చెప్పుకుంటారు? అసలు ఎలాంటి కూడా తెలుసా? నువ్వు చాలా దీర్ఘశాంతుడవి. కొన్నిసార్లు అంటాం కదా, కొంతమంది ఎగురుతా ఉంటే, అరే నువ్వు ఎంత మంచివాడివే, ఎందుకు ఇప్పుడు ఇంత గొప్పది కలిసరికి సల్లా అవుతారు కదా. మోసే ఎంత తెలివి మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకే మోసే గురించి దేవుడు ఎవరు మాట్లాడేది ఎవరంటే నేర్పాలి. మనం కూడా అట్లా ఉండాలి, తెలివి ఉండాలి. కొంతమంది పరిగెడుతుంటే ఏం చేయాలి? వాళ్ళు కొంచెం పొగిడితే, అరే నువ్వు ఇట్లా ఉరికితే ఎంత చెడ్డడా, ఎట్లాంటాడు, చాలా మంచిది బాబు. ఆయన ఏమైంది? ఉరికిటోడు వచ్చి గుర్తు చేసుకుని సల్లా కూర్చున్నాడు. దేవుడు మంచితనాన్ని గురించి మోసే నువ్వు దీర్ఘశాంతుడవు, ఇంకేమన్నాడు? కృపాతిశయుడవు, నువ్వు దోషాన్ని అతిక్రమాన్ని ఏం చేసేవాడు? పరిహరించువాడు అని చెప్పి ఇంకేమన్నాడు? ఇప్పుడు 19వ వచనం చదవండి. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించినట్లు ఈ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పాడు. దేవుడు వాళ్ళని చంపితే కలిగిన నష్టం ఏంటో చెప్పి, తర్వాత దేవుడు ఎలాంటి మంచివాడో, ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడో అది గుర్తు చేసి ఇప్పుడు అసలు విషయానికి వచ్చినాడు. 19 ఏమంటాడంటే, ఐగుప్తు నుంచి వచ్చింది మొదలుకొని ఇప్పటిదాకా నీ ప్రజల యొక్క పాపాన్ని పరిహరించినట్లే ఇప్పుడు ఈ దోషాలు కూడా ఏం చేయాలి? పరిహరించు. ఎప్పుడైతే అట్లా మోసే ప్రార్థించి అడిగినాడో 20వ వచనం, యెహోవా నీ మాట చొప్పున నేను. దేవుడు ఎంత మంచోడు చూడండి. ఇంత తిరుగుబాటు చేసిన మోసే ఎప్పుడైతే దేవుడు దగ్గర ఈ విధంగా మాట్లాడినాడో, మోసే మాట విని వెంటనే నీ మాట చొప్పున వారి పాపాన్ని క్షమించుచున్నాను అన్నాడు. మన దేవుడు ఎవరండి? క్షమించుటకు సిద్ధ మనసు. 86వ కీర్తన 5వ వచనం అనుకుంటారు. దేవా నీవు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో మీకా ప్రవక్త అంటాడు,
దోషములను క్షమించు విషయంలో నీలాంటి దేవుడు ఎవరున్నారు అన్నాడు. చదవండి అన్నమాట. పరిహరించి క్షమించుటలో నీతో సముడైన దేవుడు ఉన్నాడా ప్రశ్నిస్తున్నాడు. మన దేవుడు క్షమించినట్లుగా ఇంకా క్షమించే దేవుడు ఎవరు లేరు. మన దేవుడు చూడండి, మనం ఆయన దగ్గరికి వచ్చి తగ్గించుకొని కన్నీళ్లతో పశ్చాత్తాపడితే మన దేవుడు ఏం చేసేవాడు? ఖచ్చితంగా క్షమించేవాడు. తప్పిపోయిన కుమారుడు చూడండి, పోయేటప్పుడు మూట కట్టుకున్నాడు, పోయేటప్పుడు కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, వెళ్ళేటప్పుడు డ్రెస్ మరి టిక్కు టాకులో పోయామా, పోయేటప్పుడు అంటే ఒక సేవకుడు చెప్పినాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడంట, తప్పు చేసిండంట, సూటు కోట్ వేసుకున్నాడంట. అసలు నేను వెళ్ళిన తర్వాత ఎట్లా వస్తానో చూడు అని ఛాలెంజ్ చేసినాడంట. అసలు నేనంటే ఏమనుకున్నాను, నేను చిన్న కుమారుని నిరూపించుకుంటాను పోయినాడు. పోయి వచ్చేటప్పుడు ఎట్లా వస్తున్నాడు, వచ్చేటప్పుడు అక్కడ తీర్మానం చేసుకున్నాడు, ఏమని? అసలు నేను నీ కుమారుడు అని చెప్పుకోవడానికి తగిననే కాను, నీ ఇంటి పని వాళ్ళలో ఒకనిగా నన్ను ఉంచుకోమని అడుగుదామని వస్తున్నాడు. వాస్తవంగా పోయేటప్పుడు ఏమని చెప్పాడు? చెప్పాడంటే నేను చూడు ఇట్లా కాదు వచ్చేది, ఎట్లా వస్తుంది తెలుసా అన్నాడు. వచ్చేటప్పుడు వాడి కాళ్ళకి చెప్పులు లేవు, నెత్తి అంతా పెరిగిపోయింది, గడ్డ పెరిగిపోయింది, సొక్క సూటు కోటు ఎండిపోయిందో, ఇంకా పందుల కాయ తెచ్చేటోడు అయిపోతాడు. అలాగే మూర్తిగా అన్నాడు, ఏమని? ఈవిడ 10 లెక్క వచ్చిందంట. అక్కడికి పోయి పందుల దగ్గర ఉంది, వీడొక పెద్ద 10 లెక్క తయారైనంట. ఆ పందులు అనుకున్నాయంట, వీడొక పెద్ద పండు అనుకున్నాయంట. మూర్తి గారు చెప్పేవాడు. ఆ విధంగా కూడా వచ్చినాడు. వచ్చినా కూడా తండ్రి దూరంగా ఉండగానే ఎంత ప్రేమ అయింది. వాస్తవంగా ఎంత ప్రేమ అంటే వారిని దూరంగా ఉండగానే ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారా అని అడ్డాలు కొట్టారు. కానీ ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి వారి మెడ మీద పడి వారిని కౌగలించుకొని వారిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసిన తర్వాత దేవుడు ఏం చేయాలనుకున్నాడు? వాళ్ళని తెగుల చేత సంహరించాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు వీళ్ళ పాపాన్ని ఏం చేశాడు? క్షమించాడు. ఎవరిని బట్టి? మోసేని బట్టి. ఈ మోస ఎవరి గుర్తు? గత నిబంధనకు వస్తే యేసు ప్రభు గుర్తు. ఇలాగా నేను ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చి మొదలుకొని అనేక సార్లు పాపం చేస్తూ వచ్చినారు. దేవుడు వారిని క్షమిస్తూ వచ్చాడు. ఎవరిని బట్టి అంటే మోసేని బట్టి. అట్లాగే ప్రభువు నా మీద మొదలుకొని ఎన్నోసార్లు తప్పిపోయాను, ఎన్నోసార్లు దేవుని అలక్ష్యం చేశాను, దేవునికి విరోధంగా నమ్మక మనము దేవుడు నమ్మకస్తుడు అయినప్పటికీ మనమే అపనమ్మకస్తులమై దేవుడిని నిర్లక్ష్యం చేసినప్పటికీ దేవుడు మనను నాశనం చేయాలనుకున్నప్పుడు తండ్రి కుడి పార్శ్వమున ఉన్న ప్రభు వెంటనే ఆయన ముఖం వైపు తిరిగి, అయ్యా వాళ్ళ ముఖం కాదయ్యా, ఎవరు చూడు, నన్ను చూడు, నా ముఖం చూడు. వాళ్ళు తప్పు చేసిన మాట నిజమే, కానీ వాళ్ళు నీ యొక్క కోపానికి ఉగ్రతకి పాత్రులే. కానీ నా ముఖం చూసి ఈ ఒక్కసారికి క్షమించు. ఈ రోజు వరకు నీకు క్షమాపణ దొరుకుతుందంటే ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క ముఖాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆయన మన పక్షంగా ఏం చేస్తున్నాడు? మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే దేవుడు నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు శిక్షించే ఆ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆయన కోపం చల్లార్చుకొని ఇక్కడ ఏమన్నాడు? మోసే నీ మాటను బట్టి వాళ్ళని ఏం చేస్తున్నా? క్షమిస్తున్నా. తండ్రి కూడా యేసు ప్రభుతో కూడా అదే మాట అంటాడు.
వాళ్ళని క్షమిస్తాను. ఎవరి బట్టి? నీ మాటను బట్టి, నీ ముఖాన్ని చూస్తున్నా. నువ్వెన్నడూ నా మాట కాదలేదు. నా కోసం నువ్వు ఎంత త్యాగం చేసావో ఆ త్యాగం మా బలి వాటిని చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు, నీ ముఖం చూసినప్పుడు నా హృదయం ఏమవుతుంది? కరిగిపోతుంది. ఇలా దేవుడు మోసే మాట్లాడినప్పుడు మోసే మాటను బట్టి దేవుడు వారిని క్షమించినట్లే ఇలా మన ప్రభు యొక్క మాటను బట్టి మనం ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. ఈ రోజు వరకు నువ్వు చేసే తప్పులని క్షమిస్తున్నాడు దేవుడు అంటే ప్రభువును బట్టి గుర్తుపెట్టుకోండి. ఏదో నువ్వు నేను మంచోళమని కాదు. తర్వాత చూడండి, సంఖ్యాకాండం 14:21 అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వినక దేవుని 10 మార్లు దేవుని మాట వినక ఏం చేశారు? పరిశోధించారంట. 23వ కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరినో దానినే చూడరు. ఇప్పుడు దేవుడు ఇంకొక తీర్మానం చేసినాడు. అయితే వాళ్ళని ఇప్పుడు సంపలు కానీ అయితే 40 సంవత్సరాలు ఇక్కడ దిగుతాను. వీళ్ళు బతికిన 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పి వీళ్ళలో ఎవరు కూడా ఆ కణాను చూడకుండా చేస్తారు. వాస్తవంగా ఆ రోజు వాళ్ళందరూ చంపేయాలి దేవుడు, కానీ మోసేను బట్టి వాళ్ళు చంపలేరు. చంపకుండా దేవుడు ఒక తీర్మానం చేసినాడు. మళ్ళీ ఏమన్నాడంటే నన్ను అలక్ష్యం చేసిన నా మాట వినని వీళ్ళలో ఎవరు కూడా ఏం చూడరు, ఆ కణాల దేశాన్ని చూడరు అన్నాడు. తర్వాత కింద వచ్చిన నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు చేత అతడు పోయిన దేశంలో ఎంత మంచి మాట చెప్పినాడు కాలేబు గురించి. నా సేవకుడైన కాలేబు, బైబిల్లో నాకు తెలిసి దేవుడే సాక్ష్యం ఇచ్చిన సేవకులు ఉన్నారు. బైబిల్లో మోషేను గురించి దేవుడు అన్నాడు, నా సేవకుడైన మోషే అన్నాడు. సంఖ్యాకాండం 12 మనం ఇంతకుముందు ధ్యానించినారు. మిరియాము అహరోను తిరుగుబాటు చేసినప్పుడు నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు ఈ భయమో లేదా అని హెచ్చరించినాడు. యోబు గ్రంథంలో యోబుని గురించి కూడా దేవుడు చెప్తాడు. ఎవరితో? సాతానుతో అంటాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. ప్రియులారా, బైబిల్లో దేవుడు నా సేవకుడు అని దేవుడే సాక్ష్యం ఇచ్చిన కొందరు ఉన్నారు. ఎందుకు వారి గురించి అంత గొప్ప మాట దేవుడు పలికినాడంటే వాళ్ళు దేవుని కొరకు అట్లాంటి జీవితాన్ని జీవించినారు. ఒక దినాన మనం కూడా దేవుని దగ్గరికి పోయినప్పుడు మన గురించి కూడా అంత గొప్ప సాక్ష్యం దేవుడు మన గురించి చెప్పాలంటే మనం కూడా వాళ్ళలాగా జీవించాలి. వాస్తవంగా కాలేబు ఎంత గొప్పవాడో నాకు తెలిసి ఐగుప్తు నుంచి విడిపించబడిన వారిలో ఈ కాలేబు కూడా గొప్పవాడు. బైబిల్లో అంతమంది మోసే మీద తిరుగుబాటు చేస్తుంటే ఈయన యెహోషువ ఎన్నడూ కూడా మోసే మీద తిరుగుబాటు చేసినట్టు బైబిల్ ఎక్కడ కనిపించదు. కారణం ఏంటంటే వీళ్ళు దేవుడి మాట వినేవాళ్ళు. అందుకే దేవుడు ఏమని చెప్పినాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి. కాలేబు మనసు ఎలాంటిదంట? మంచి మనసు. దేవుడే ఇంత మంచి సాక్ష్యం ఇచ్చినాడంటే ఇంకా ఎవరు కాదంటే చెప్పండి. మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతు.
కాలేబు దేవుణ్ణి అనుసరించారు. అందరూ నిర్లక్ష్యం చేస్తే, దేవుణ్ణి అలక్ష్యం చేస్తే, మోసే ఎవరు కాలేబు యెహోషువలు వీళ్ళు దేవుణ్ణి ఏం చేశారంటే మంచి మనసుతో అనుసరించారు. నీవు నేను పిల్లరా దేవుణ్ణి అనుసరించాలి. చాలా మంది ఏం చేస్తారంటే 10 మంది చెడిపోయారు అనుకోండి, చెడిపోయిన 10 మంది నాకు మాదిరి అంటారు. అందరూ పోయిందారే అదే అన్న బాట దారి అంటారు. వీళ్ళు ఇంతమంది చెడిపోయినా వీళ్ళిద్దరు మాత్రం వాళ్ళలాగా ఉండలేదు. వీళ్ళు దేవుణ్ణి అనుసరించినారు మంచి మనసుతో. ఇలా వాళ్ళు పూర్ణ మనసుతో దేవుని వెంబడించినారు, దేవుని అనుసరించినారు. చెడిపోయే వాళ్ళు మనకు మాదిరి ఎన్నడుగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎంతటి వారైనా పర్వాలేదు, వాళ్ళు ఎంత గొప్పవారైనా ఆయన సాక్ష్యం సరిలేదంటే వాళ్ళు మనకు మోడల్గానే. ఎలాంటి సేవకులు మనకు మాదిరి, ఎలాంటి విశ్వాసులు మనకు మాదిరి అంటే వాళ్ళ దేవుడు అంటే భయపడేవారు, దేవుని వాక్యానికి విధేయులయ్యేవారు, దేవుడు అంటే వణికేవారు. అలాంటి వారిని మనము మాదిరిగా తీసుకోవాలి. కాలేబు యెహోషువలు మనకి ఎంత మంచి మాదిరి. వాళ్ళు దేవుని సేవకులని దేవుని చేత వాళ్ళు అంత మంచి సాక్ష్యం పొందిన వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు? దేవుని అనుసరించినందు చేత అతడు పోయిన దేశంలో అతను ఏం చేస్తా ప్రవేశపెడతాడు. దేవుడు కాలేబుని ఏం చేస్తా అన్నాడు? ఆ దేశంలో ప్రవేశపెడతాను. 25వ వచనం, అతని సంతతి దాని స్వాధీనపరుచుకున్నాడు. అతడే కాదు, అతని సంతతిని కూడా ప్రవేశపెడతా అన్నాడు. ఆ తర్వాత అమాలేకీయులను కనానీయులను ఆ లోయలో నివసించుతున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గమున అరణ్యములకు ప్రయాణమై పోండి అనేను. ఇప్పుడు వీళ్ళు ప్రియులారా ఒక కాలేబు యెహోషువ తప్ప మిగతా వాళ్ళందరూ దేవుణ్ణి అలక్ష్యం చేశారు. వాళ్ళు చేసిన అలక్ష్యాన్ని బట్టి 25 చూపాలు జరుగుతారు. మీరు తిరిగి ఇప్పుడు ఎటుపోవాలి? ఎర్ర సముద్రం మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండి. ఇప్పుడు వీళ్ళ ప్రయాణం ఎటుపోతుంది చెప్పండి? ఆల్రెడీ ఎర్ర సముద్రం నుంచే వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ ఎడిపోతున్నారు. వాళ్ళు వాస్తవంగా ఎడిపోవాలా? కనాను వైపు పోవాలి. కానీ వీళ్ళు నమ్మడం లేదు. అందుకే దేవుడు ఏమన్నాడంటే కనాను సరిహద్దుల నుంచి కనాను పోకుండా మళ్ళీ ఏం కావాలి? రిటర్న్ తిరగాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇక్కడ నుంచి కరీంనగర్ దాకా పోయి ఆడిపోయిన తర్వాత హైదరాబాద్ పోదామని పోయి ఇక ఆడిపోయి హైదరాబాద్ పోవడానికి భయం అవుతుందని చెప్పి మళ్ళీ ఆయన నుంచి కరీంనగర్ నుంచి మంచిర్యాల నుంచి గోరకాయ నుంచి యాక్టివిటీస్ వచ్చినాడు. ఇక చూడండి పరిస్థితి, వాళ్ళని వెనక్కి తిప్పుతున్నాడు దేవుడు. 40 సంవత్సరాలు తిప్పినాడు. కారణం ఏంటంటే అరణ్యంలో ఐగుప్తు నుంచి వచ్చిన వాళ్ళందరూ రాలిపోవడానికి, వాళ్ళెవరు కనాను చూడడానికి వీలు. ఇలా ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు మనకు ఒక పాఠం. ఈ మాటలన్నీ మనం కూడా ప్రభువుని రక్షించబడి దేవుని నిర్లక్ష్యం చేస్తే, దేవుని మాట కనుక అవిశ్వాసంతో దేవుని నిర్లక్ష్యం చేస్తే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వచ్చినప్పటికీ అరణ్యంలో తిరిగి రాలిపోయినట్టే నీవు నేను ఈ లోకమైన అరణ్యంలో రాలిపోతాయి కానీ గమ్యాన్ని చేరుతాం. కాబట్టి ప్రభు నమ్మిన నీవు నేను ఎలాంటి పరిస్థితులు మన ముందు ఉందా, మన దేవుడు పరిస్థితుల కంటే గొప్పవాడు. ఆయన సాల్వ్ చేయలేని సమస్య అంటే ఏది ఉండదు. ఆయన సమస్తము చేయగలిగినవాడు. కనుక ఆ దేవుని మీద విశ్వాసంతో మనం ముందుకు వెళ్తే దేవుడే పరిస్థితులన్నీ చక్కబెడతాడు. కాబట్టి ఐగుప్తు నుంచి వచ్చారు కానీ దేవుని నిర్లక్ష్యం చేసి దేవుని మాట వినక
అరణ్యంలో రాలిపోయిన వారి వల్ల మనకు ఉండదు. మనం ఎవరి మాదిరిగా తీసుకోవాలి? కాలేబును మాదిరిగా తీసుకోవాలి. కాలేబు మంచి మనసుతో దేవుని అనుసరించినట్లే. ఒకవేళ కాలేబు యెహోషువకి ఈ జనమంతటి ద్వారా ఏమొచ్చింది? ఎదిరింపులు వచ్చినాయి, బెదిరింపులు వచ్చినాయి. మేమంతా ఇటు పోదామంటే ఏది ఇటు పోమాతుందా అని బెదిరించిన రాళ్ళు తీసుకున్నారు. తీసుకోవచ్చు, ఏం పర్లేదు. కానీ కాలేబు యెహోషువ అని నిలబడితే వాళ్ళ పక్షంగా ఎవరున్నాడు? దేవుడు ఉన్నాడు. దేవుడు మన పక్షంగా ఉంటే పరిస్థితులు ఎట్లున్నా కూడా అన్నిటిని దేవుడే సాగు చేస్తాడు. కనుక ఆ దేవుని మీద విశ్వాసంతో మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.